తల్లికి వందనం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తామని, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక నిబంధనలు పెట్టి కోత విధిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైందని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చింది. అది కూడా ఇద్దరికి మాత్రమే వర్తింపజేసింది. ఆ సందర్భంగా కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అందరికీ ఇవ్వాలని చెప్పారు, 15,000 ఇవ్వాలని చెప్పారు. అయితే ఈరోజు ఆచరణకు వచ్చేటప్పటికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినప్పటికీ రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ వస్తూ ఉందని, లేకపోతే అంగన్వాడీలు, రకరకాలైనటువంటి స్కీమ్ వర్కర్లు, ఆశాలు, వివోఏలు, అదేవిధంగా మున్సిపల్ పంచాయతీ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరికీ కూడా ఇవ్వకుండా ఆపేసింది. ఫీజు రింబర్స్మెంట్ వస్తుందనే పేరుతో ఆ కుటుంబంలో కూడా ఇవ్వకుండా ఆపేసింది. 10వ తరగతి కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళకు ఇవ్వకుండా ఆపేసింది. 1వ తరగతిలో ఈ సంవత్సరం జాయిన్ అయ్యే వాళ్ళకు ఇవ్వకుండా ఆపేసింది. ఇవన్నీ కూడా ఇన్ని రకాలైనటువంటి కోతలు పెట్టడం ద్వారా దాదాపు రాష్ట్రంలో 9 లక్షల కుటుంబాలకి ఈరోజు తల్లికి వందనం అనేటటువంటి పథకం అందకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకి ఇవ్వకుండా నేరుగా స్కూల్ యాజమాన్యానికి ఇవ్వడం అంటే ఏంటి దీని అర్థం? అంటే ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయడానికి, ప్రభుత్వ విద్యను నాశనం చేయడానికి కాకుండా ఇంకేంటి? ఎందుకని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఇస్తున్నారు? ప్రభుత్వ స్కూళ్ళకేమో విద్యార్థుల తల్లిదండ్రులకి వేస్తారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకేమో మేనేజ్మెంట్లకి వేస్తారు. ఏంటి దీని అర్థం? ఇదేదో భారీ కుట్రగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పిల్లలందరికీ ఈ తల్లికి వందనం వర్తింపజేయాలి. ముఖ్యంగా స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, వీళ్ళందరి కుటుంబాలకు కూడా దీన్ని వర్తింపజేయాలి. అదేవిధంగా కోత పెట్టడం అనేటటువంటిది కూడా సరైంది కాదు. 15,000 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలందరికీ దీన్ని వర్తింపజేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని కార్మిక కుటుంబాలకు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను. ఆ రకంగా ప్రభుత్వం వాగ్దాన భంగానికి పూనుకోకుండా, వాగ్దాన ఉల్లంఘనకి పూనుకోకుండా వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని